పిచ్చోడొచ్చాడంట. నోటికొచ్చిన డైలాగులన్నీ చెప్తూ ఒకటే నస పెడుతున్నాడంట. ఎందుకు వింధ్య? ఇక్కడ డైలాగులు చెప్పడానికి చాలా మంది ఉన్నారుగే. ఎందుకు ఎవడాడు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సరదా సహస్రా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. హలో, మా ఇద్దరికి సింకే సాంగ్ దొరక్క ఈ సాంగ్ వేసాం కానీ నాకు మందు అలవాట్లేదు. ఇది ఒకటే తాగుబోతు. ఒరే ఒక్క నిమిషం అసలు ఈ గ్లాసులు కనిపెట్టుకుని చంపేయాలా? ఎందుకు? అదే పైనుంచి పోద్దామంటే కింది పోద్ది, కొన్ని కింది నుంచి పోద్దామంటే కింద పొక్కుంది, పైన బొక్క పెట్టలేదు. ఒరే దానికి ఆయన కత్తితో చంపడం ఎందుకురా? ఇలా పెట్టి పోసుకుంటే సరిపోద్ది కదా. ఈ మధ్య ఇలా పోతున్నారా? అవును, ఒక్కడే ఉన్నావు, 2 గ్లాసులు తెచ్చావు ఎందుకు? ఇదే మా ఫ్రెండ్ నేను కలిసి తాగేదా బావా. ఈ మధ్య వాడు చచ్చిపోయాడు. అయ్యో, వాడు గుర్తుగా నమన వేసుకుంటూ తాగుతా అన్నమాట. అవునా? ఓకే ఓకే, వెరీ గుడ్, మంచి అలవాటు. మరి అదేంటి ఒక్క గ్లాస్ లోనే పోసావు? అంటే ఈ మధ్య నీ మందు మానేశాను. మరి ఇది వాడు మానలేదుగా. ఇక నాకు వచ్చేటప్పుడు 3 బాంబులు దొరికినాయి. బాంబులు పెట్టుకుని ఎందుకు ఇచ్చారు స్టేజ్? 3 బాంబులు ఏం చేద్దాం? వాటిని ఏం చేసేది? పోయేదారిలో పోలీస్ స్టేషన్ ఇచ్చేద్దాం. అవునా? మరి దారిలో ఒకటి పేలిపోతే? దారిలో ఒకటి పేలిపోతే వాళ్ళు ఎవరినో బాగా 2 దొరికి ఇచ్చేద్దాం. ఏమంది? ఒరే మనం ఇప్పుడు దాకా బతుకుంటారు కదరా, బాంబులు పెట్టుకుని స్టేజ్ మీద కొత్త వీడి పేడ విరగడైపోయిందండి. ఇక మీ అందరినీ నేను వేరే లెవెల్లో ఎంటర్టైన్ చేస్తాను చూడండి. నా ఎంటర్టైన్మెంట్ చూసి మీరు మామూలుగా ఉన్నది విషయం. హలో, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ అసలు? ఇస్త్రీ చేస్తున్నా, కనపట్లేదా? కామెడీ చేస్తున్నావు. రేయ్, ఇది హంగామా స్టేజ్. ఎవడు పడితే ఆడు ఇక్కడ కామెడీ చేయకూడదు. అలాగా ఎవడు పడితే ఆడు చేయకూడదా? మరి మీరు ఎందుకు వచ్చారండి? అయినా నాకు అర్థం కదా, హంగామా గురించి ఏం తెలుసా నీకు? హంగామా షో గురించి నాకు ఏం తెలుసా? హంగామా షోలో మొత్తం టీములు 5, టీము లీడర్లు 10 మంది. అందులో ఆడవాళ్ళు 5, మగవాళ్ళు 5. వాళ్ళలో కామెడీ చేయగలిగిన వాళ్ళు 2, కామెడీ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు 3, వాళ్ళు ఏం చేసినా కామెడీ అనుకునే వాళ్ళు 5. ఇక వీళ్లకు తోడు తెలుగును కూలీ చేసే ఒక తెల్లటి లేడీ యాంకర్, ఆవిడ పక్కనే తాళని పంచులేసే ఒక మగ యాంకర్. వీళ్ళందరితో పాటుగా డైలాగులు మర్చిపోయి మీ ఇద్దరు. చాలా ఇంకా నాకు కావాలా? ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మా షో చూసి ఎవరైనా చెప్తారా? నీకు దమ్ము ఉంటే మా 10 మంది టీమ్ లీడర్స్ ని పంపిస్తాను. వాళ్ళ మీద గెలిచి చూపించండి ప్రతాప్. ఊరి దేశాలు 10 మంది రండి, 10 పెంచుకుంటూ రండి, 10 సార్లు రండి. మీకు కామెడీ చేసే కొద్దీ అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. నీలో అంతా పొందారా అసలు? నువ్వు పక్కకి చేస్తే మేము పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసుకుంటాం. పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తారా? నవ్వండి అంటే వినలేదు కదరా? వీళ్ళ నాటు కామెడీ మొదలైంది. మిమ్మల్ని కాపాడటం పోత పోసిన భగవంతుడి వల్ల కూడా కాదురా, కాదు. ఒరేయ్, నువ్వు చాలా రాక్షసంగా మాట్లాడుతున్నావురా. ఎవరు రాక్షసంగా ప్రవర్తించింది? మీరా నేనా? నవ్విస్తా అన్నారు, 40 మందిని పిలిచి కూర్చోబెట్టారు. ఏం చేస్తున్నా రాక్షస్? ఆ వీరబాబు గాడేమో డప్పుడు కొడతారు, ఆ నెల్లూరు వాళ్ళేమో వాళ్ళే కొట్టుకుంటారు. ఇక మీరు ఎప్పుడు చేస్తారు రా కామెడీ? నాగార్జున చూడదేరు కామెడీ ఏం చేస్తున్నారు? ఇవి పిచ్చి పిచ్చి వేషాలు మానలేదా? గన్ను పెట్టి కాల్ చేస్తా కొడక. గన్ను పెట్టి కాలుస్తారా? పవర్ స్టార్ నీలాంటి వాళ్ళు డైలాగులు మర్చిపోయిన స్టేజ్ ఎక్కొచ్చు, మేము బాగా ప్రాక్టీస్ చేసినా పర్ఫామ్ చేయకూడదు. అప్పటికి ఇప్పుడు ఏం మారిందా? ఎవరైనా నవ్వాడా? కిట్టు ఎందుకు పేరదో అర్థం కాదు, ఆడియన్స్ ఎందుకు మార్కులేరో తెలీదు. ఎన్నాళ్ళు కంటికి కనిపించిన కామెడీ కోసం బయటికి కనిపించకుండా నవ్వుకున్నాను రా.
బయటకు కనిపించుకున్నా నవ్వుకున్నాను. వీలుంటే నవ్వించండి, లేకపోతే నిష్క్రమించండి, కానీ ఇది కామెడీ షో గుర్తించండి రా. నీ ఇమిటేషన్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందా మాకు? అసలు మా గురించి మా టీమ్ లీడర్స్ ఏమనుకుంటా నీకేం తెలుసురా? దానికి కూడా డైలాగ్ చెప్పనా? చెప్పు. ఎప్పుడు స్కిట్ కొట్టని మీ టీం లీడర్ ఈసారి ఎలాగైనా స్కిట్ కొట్టాలని వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న ది బెస్ట్ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి హైయెస్ట్ పేమెంట్ ఇచ్చి బెస్ట్ స్కిట్ రాయించి నీకు గెస్ట్ క్యారెక్టర్ వేస్తే దాన్ని గోస్తులా నువ్వు చెరగొట్టావు అని వాడు 10 మందితో అంటున్నాడు. నేను వచ్చాను. అంత మాట అన్నాడు అన్నమాట నా గురించి. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇప్పుడు మా ఇద్దరికి మంచి పుల్లలు పెట్టేస్తే నీ క్యారెక్టర్ చేస్తావు అనుకుంటున్నావా? పోయి పక్కన అయ్యే ఫణిగా టీంలోనో వీరబాబు టీంలోనో పార్టిసిపేట్ గా ట్రై చేసుకో. ఎవడో ఒక టీమ్ లో పార్టిసిపేట్ చేయడం తప్ప నాకు వేరే దారి లేదన్నావు. నీ టీమ్ లోకి వచ్చాను, నువ్వు నన్ను ఆపగలవా? ఎన్నాళ్ళు మీరు కుళ్ళు కామెడీ చేసినా ఎంజాయ్ చేసాం, చప్పగా ఉన్న స్కిట్ వేసినా చప్పట్లు కట్టాం. ఇప్పుడు రోజులు మారే. వీరబాబు గారు పోతే ఉదయ్ గారు పోతే నెల్లూరు వాళ్ళు ఆడు కూడా పోతే నా అమ్మమ్మకుడు అంటే అధికారం స్కిట్లు కోసం ఎగబడ్డారు. ఒక్కొక్కరిని ఉప్పు పాత్ర వేస్తా, నాలుగు కామెడీ కెరటాలు కట్టెలు తెంచుకుంటున్నాయి. ఈ పెర్ఫార్మెన్స్ స్టూడియో బయట చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించరా. నీ ప్రతాపం కూడా అక్కడే చూపించాలి, మా దగ్గర కాదు. ఇక్కడ స్టూడియో బయట కాదబ్బి, హంగామా ప్రోగ్రామ్ చూసుకున్నాము. నీ ప్రతాపము నా ప్రతాపము. ఏమిరా గబ్బుడా చేసే కామెడీ? ఆడైనా ఎవడ నవ్వినాడా? గబ్బు నా బర్రా నువ్వుట్రా. ఆడ పిల్లల్ని కొట్టడం సీమలో లేదు, ఇది చేస్తాడా గబ్బుదానా? మీ ఇద్దరిని ముక్కలుగా నరికి పోగులు పెడతాను రా. జానకి కత్తి నా దగ్గర ఉంది. జానకి ఎందుకు? ముక్కలుగా నరుకుతాను రా. నరికి 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 నరికి. నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఉదయం నుంచి నీకోసం వెతికి చచ్చా. వీడు మీకు తెలుసా? వీడి తెలియకపోవడం ఏంటండి? పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడు. సినిమా పిచ్చాడు. సినిమా డైలాగ్ లో జనాల్ని సాగా దొక్కుతున్నాడు. సినిమా డైలాగులా? అప్పటి నుంచి మమ్మల్ని కూడా అదే డైలాగులు పెట్టి సాగ కొడతాడు రా వాడు. పిచ్చాడు. ఎవరికరా పిచ్చి? రాజా నీకు పిచ్చి. రాజా ఈ బడదారికి పిచ్చి. బట్ట వద్దు రాజా, దానికి పిచ్చి, నీకు పిచ్చి, నీ అమ్మకు పిచ్చి. పిచ్చి కూడా కొడకలారా. నువ్వు ఈ పిచ్చి వేషాలు మానలేదనుకో, పోలీస్ స్టేషన్ అప్పచెప్తా, అక్కడి నుంచి కోర్టుకి తీసుకుపోతారు. కోర్టా? ఈ కోర్టులో వేసిన తీర్పు హైకోర్టులో చెల్లొచ్చు, చెల్లకపోవచ్చు. లాగి పెట్టి కొడితే దవడ ఇక పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దామా? ఇంకేం స్టార్ట్ చేద్దాం? వాడే తినేసే టైం అంతా. వాటికి ఇదే స్కిట్ అనుకోండి. చాలా బాగా చేసావు స్కిట్. వన్ మ్యాన్ షో అంటే ఏంటో తెలుసా మీకు? ఇదన్నమాట ప్రత్యక్షంగా ఫ్యాంటాస్టిక్ షరీఫ్. మరి మీ అందరికి ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్.